2:30కి రెడీ అయ్యి కూర్చున్నా, పౌడర్ అంతా పోయింది నాది. కాఫీ కోసం ఇన్ని కిలోమీటర్స్ డ్రైవ్ చేసే వాళ్ళం మనమే. కాఫీ కోసం కాదురా, వైబ్ కోసం. అయితే ముందుంటున్నావు లేకపోతే వెనకుంటున్నావు, డెస్టినేషన్ తెలిస్తే చాలు రెచ్చిపోతాం ఇంకా. ఏ అశ్విని పక్క కాపే అక్క, అశ్విని అక్క ఆ బాబు పక్క కాపు. ఆగు ట్రిప్ అండ్ ట్రావెలింగ్ ఏంటి ఒక్కడు పర్ఫెక్ట్ లేదు. డ్రైవ్ అని ఎందుకు పెట్టుకున్నాం అంటే బాయ్స్ కి చాలా ఆప్షన్స్ ఉంటాయి. లైక్ నైట్ టైం ఒక 10-12 అయినా వాళ్ళకి ఏ ప్రాబ్లం ఉండదు. మా అమ్మ 9 దాటితే గంట కొట్టినట్టు ఫోన్ చేస్తూనే ఉంటది కదా. ఈ రోజు ఎలా అయినా గర్ల్స్ డ్రైవ్ కి వెళ్దామని మా గ్యాంగ్ తో ఫిక్స్ అయిపోయాం. అందుకో ఈ రోజు మా ఎరగబాటు ఎలా ఉంటుందో చూడండి. ఈ మధ్య పెరిగిపోతుంది ట్రాఫిక్ ఈ ఏరియాలో. ముందులో ఉండదు కాదే. బండి వదిలి సెలిపేట తెలుసా మా ఫ్రెండ్ ఒక అబ్బాయి. అవునా వస్తుందంట బాబోయ్, అంత మంచి జనాలు. ఎలాగొన్నారు జనాలు, జనాలు ఉన్న ప్లేస్ లో ఉండలేకపోతున్నాను. అది స్ట్రెస్ వచ్చేది. జనాలు పక్కన పెడితే జంటలు ఉన్న చోట అసలు ఉండలేకపోతున్నాను. అయితే నీకు క్వశ్చన్ చెప్పిన, నాకు ఒక 50 మంది జనాలు కనిపిస్తే నాకు హెడ్ ఎక్ స్టార్ట్ అయిపోతుంది. మైగ్రేన్, ఈగ్రేన్ అన్ని అటాక్ చేస్తాయి నాకు. అవి కాంట్రా జనాలు ఉంటాయి. జనాలు ఏది ఇది శ్మశానం అయినా వెళ్ళి కూర్చుంటానేమో కానీ దెయ్యాలైనా పర్లేదు చేస్తాను తప్ప ఈ జనాలతో అవి కాంట. అదే సమాజం వెలివేస్తుంది గాయస్. మేము బాయ్స్ తో హ్యాంగ్ అవుట్ అవ్వలేము, అలా అని సోలోగా హ్యాంగ్ అవుట్ అవ్వలేము, రాత్రులు పడుకోలేము, పగలు లెగలేము. మా స్లీప్ సైకిల్ ఒక డ్యామేజ్. అదే కదా మా దరిద్రం ఏంటంటే మా అందరికి సేమ్ కష్టాలు, సేమ్ బాధలు, సేమ్ అప్పులు, సేమ్ బాధలు. అవి వేరే అంటే అందరం ఒకటే మైండ్ సెట్ అనమాట. ఇలా అతుక్కుని కూర్చుంటే అబ్బాయిలకి మామూలు కూర్చోలేరు. అవసరం ఏముంది, ఇంట్లో అమ్మమ్మ పెట్టండ్రా. నువ్వు నేనంటే ఒంటి కొమ్మలో లవర్స్ ఉన్నోడు కూడా ఎంజాయ్ చేస్తా. నీకు నాకు ఎలాగో రాసి పెట్టలేదు, ఉన్నోళ్ళేం జరగనీరా. అంటే నాకు ఎందుకు పడుతూ మొట్టుతుంది, వండుతుంది మన దగ్గర ఏది కాబట్టి వండుతుంది ఆటోమేటిక్గా. చాలా బాగుంది కదా ప్లేస్. మ్యూజిక్ కూడా చాలా ప్లెజెంట్ గా చేశారు. మేబీ అటు సైడ్ కూడా వెళ్ళొచ్చే, అక్కడ పెద్ద టేబుల్ ఉంది, అటు సైడ్ వెళ్దామా? ఆర్డర్ చెప్పి వెళ్దామా? అటుకాస్ నుంచి ఇక్కడ వదిలేద్దాం ఇవన్నీ. ఇవి బాగున్నాయి. ఇదేంటి? ఇట్స్ టూ గుడ్, టూ యమ్మీ. మైక్ ఏడు మాట్లాడు. వాళ్ళు ఫీల్ అవ్వాలి ఇలాంటి కంట్రీ దాంతో ఎందుకు వచ్చాము. చీజ్ స్పినాచ్ రోల్స్ ఎక్కడికి పుచ్చుకో
ఈరోజు ఏదో ఉలిగిపోద్దని అనుకుంటున్నాను. నువ్వే పంపేస్తావని నేను అనుకుంటున్నాను. గైస్ When food comes, no camera, nothing. We need to enjoy it. అదే చేసేద్దా ఆత్రం అంటారు కదా ఈ తెలుగులో. ఒక రీల్ ఉంటుంది, హాయ్ ఫ్రెండ్స్. ఇప్పుడు కూడా నేను కెమెరానే చూస్తున్నాను. ఇప్పుడు కదా నా బ్రౌనీ ఇక్కడ పెట్టినా, ఇది ఇలా పెట్టి ఎస్థెటిక్. ఇది ముగ్గురు ఆఫ్ చేసుకుందామా? ఏది తినేసే పర్లే. థ్యాంక్ యూ. వాళ్ళు మంచోళ్ళు. ఎస్, మనుషులు అంటే దివ్య అశ్విని. గూగుల్లో మనిషి అని కొట్టగానే ఫస్ట్ దివ్య. ఎస్ ఫార్మాలిటీకి పెట్టాను తెలుసు, నిజం తెలుసు. అంటే ఇప్పుడు ఉన్న పరంగా 1 week లో పొట్ట తగ్గాలంటే ఏం చేయాలి అని మా దివ్య క్వశ్చన్. చచ్చిపోవాలి, ఆప్షన్ ఉండదు. చచ్చిపోతే తగ్గిపోతుంది. నా పొట్ట ఉన్న పలంగా కాదు కదా, లేని పలంగా కూడా తగ్గదు. బాగుంది, వైబ్ బాగుంది. యోగా తీస్తారా? ఫిక్స్ అయిపోయిందా? ఆఫ్టర్ 6 నేను కాప్స్ తినను. కాప్స్ కాదు, చికెన్ కీమా సమోసా. సైజీర మూవీలో అనుష్కడ ఇలాగే. ఇది కాప్స్ కాదు, చికెన్ కీమా సమోసా. అన్ని ఈ లైఫ్ లోనే చేసేది. నిజంగా ఈ లైఫ్ లోనే చేయాలనుకుంటే హాట్ చాక్లెట్లు ఇది ముంచుకొని తినే. ఓ మర మనిషి. రకరకాల ఉంది మాస్టర్. రేపు పొద్దున బయటకు వచ్చాను. నాకు ఇంటికి వచ్చేది మార్నింగ్ వరకు వెయిట్ చేయదండి. నాకు చాలా గాబరి. అన్నిటికీ 10 seconds ముందర కట్ చేయాల్సింది నేను, కానీ చేయను కదా. అసలు నేను లైఫ్ లో కట్ చేయాల్సింది దీన్ని. కలర్నెస్ కావాలంటే నేను ఉండాలిరా. పింక్ కలర్ కావాలంటే అది ఐ హేట్ పింక్ అంటే. నేను కింద నుంచి మెద్దాక నాకు బ్లాక్ ఇష్టం. గ్రే బ్లాక్, బ్లాక్, బ్రౌన్ బ్లాక్, యాష్ బ్లాక్. ఇదే తప్పుగా అనుకుంటున్నారు, సారీ. నెక్స్ట్ ఈవిడ డాన్స్ ప్రోగ్రామ్ ఉంది ఇక్కడే. ఒకసారి చేసింది కదా అద్దం ముందు స్టెప్, గుర్తుందా? దాని ఫేవరెట్ స్టెప్ ఏంటో తెలుసా? అదే జతలు చేస్తారు కదా. నాకు అశ్వినకు నన్ను వచ్చేది ఎట్టదు. దానికి రాని రాకపోయి వేస్తుంది. బాగా నచ్చే విషయం ఏంటంటే నేర్పించమంటది. దానికి రాకపోతే నేర్పించండి నేను వేస్తాను. నాకు అది బాగా నచ్చుతుంది. ఆ రీజన్ వల్ల నాకు జెన్జీ కిడ్స్ అంటే చాలా ఇష్టం. వాళ్ళకి నచ్చింది చేస్తారు. వాళ్ళకి లైఫ్ లో క్లారిటీ, రేపు ఏం అవ్వాలి, రేపు ఏం చేయాలి. ఊరి మీద తిరగాలంటే తిరుగుతారు, ఉండాలంటే ఉంటారు. ఇప్పటి నుంచే చిన్న ఏజ్ నుంచే వాళ్ళకి పెద్ద పెద్ద కలదు. ఇలా ఫుడ్ స్టాల్ పెట్టాలి, లేదంటే రెస్టారెంట్ పెట్టాలి. చాలా బాగా డెవలప్ అవుతున్నారు. అసలు మనం క్రింజ్ అనుకుంటాం, పిల్ల బచ్చారా జెన్జీ గిడ్డ అనుకుంటాం. కానీ బాబు వాళ్ళకు ఉన్నంత మెచ్యూరిటీ పక్కన పెడితే మనం ఎంతసేపు అమ్మ ఇంటికి వెళ్తే మా అమ్మ కొట్టేస్తుంది, అమ్మ కాల్ చేసేలా వెళ్ళిపోవాలి. అలా 90s kids ఎలా పెరిగారంటే మమ్మీ అంటే భయంతో. నేను 20. భయంతో అరే 2020s కాదేటే 20s మనం 20 మనం అలా అని మనం 97 నుంచి 20 జెన్జీకి ఇచ్చారు. అవునరా, మనం అటు పక్క జెన్జీ కాదు, ఇటు పక్క 90s వెళ్ళిపోతున్నాం మనం. అంటే ఇటు జెన్జీలా ఉండలేక, మిలీనియల్స్ లో బతకలేక. మా ఆవిడ అసలేం కష్టం, మధ్యలో ఉన్నాను. జెన్జీకి మిడిల్ లో ఉన్నాము. అదే అంటున్నాను, రెండింటి మధ్యలో నలిగిపోతుంది. నీ గ్లో సీక్రెట్ చెప్పే. ఇవి తగ్గాలి కొంచెం, ఇవి తగ్గాలంటే చెప్పాను కదా,
ఆరు తర్వాత ఏం తినొద్దంట ఏం తినకూడదు. నీకు ఆరు తర్వాత షూట్ నీకు ఆరు తర్వాత షూట్ బ్యాలెన్స్ ఎక్కడ అవ్వట్లే 6, 7 మొన్న నేను ఏదో వీడియో చూసింది, ఏదో తిన్నదని బాగాలేదు అనుకుంటా అలా ఇది భలే చెప్తుంది యూట్యూబ్ వీడియోలో అది పెట్టేసి బాగా అని అని అనుకుంటాడు. దీన్ని పిలిచాను ప్రమోషన్కి నేను. వాడు తిట్టుకుంటున్నాడు ఆల్రెడీ. యూట్యూబ్ వీడియో చూస్తాడు, డబ్బులు ఇచ్చి పొడిపించుకున్నా. కానీ చాలా గట్స్ ఉండాలి రా బాబు కెమెరా ముందుకు వచ్చి చేయడానికి. స్టార్టింగ్ లో తర్వాత ఇంకా నీకేంటంటే అంటే ఇప్పుడు ప్రత్యూష నరలో అందుకే కెమెరా అక్కడ ఆన్ చేసి ఉంచాను. ఎందుకురా అక్క జనాలు తిట్టుకుంటున్నాను నిన్ను. వాయిస్ ఉండదులే, అది ఫాస్ట్ లో పెట్టేసి మనం ఇంతసేపు ఉన్నాం, లైట్ డార్క్ అయింది ఇలా చెప్పడానికి. అది ఉండాలి ఇక్కడ. అందుకే అది ప్రత్యూష 12K ఫాలోవర్స్ 25 ఫాలోవర్స్ 70.2K అంటే ఇప్పుడు పెరుగుతారా, కానీ ఒక వీడియో హైలైట్ అవ్వాలి. మొన్నే నాది 1Mకి వెళ్ళింది ఒక వీడియో. అవును తెలుసు, చూసాను. ఏ వీడియో చెప్తాను నువ్వు చెప్పు. ఇంకా వీడియో 1Mకి వెళ్ళింది ఏది మీద ఎంతలో ఉందో చూడు. చెప్తా నాకే, నేను చూస్తాను. Solo బర్గర్స్ వీడియో, వెజ్ బర్గర్ 30 రూపీస్కే వస్తుంది. అదే కదా, అదే సొల్లు అంటే ఈ అమ్మాయి యాక్చువల్లీ యోగా టీచర్ అనమాట. ఇంటర్నేషనల్ యోగా టీచర్. రోజు మార్నింగ్ ఏ టైంకి లేస్తావు? 5 o'clock, టిఫిన్ ఏ టైంకి చేస్తావు? 8:39. ఏం తింటావు టిఫిన్ లో? బేసిక్గా అందరు తినేవేనా? అసలు తెలుస్తుందా గైస్ ఎంత సన్నగా ఉంటుందో తెలుసు పిల్ల. ఓట్స్ అంతే. తర్వాత లంచ్ నార్మల్ ఏ టైంకి? నీకు అడిగానా నేను? నీకు అడిగానా? అంటే కాన్ఫిడెన్స్. ఏ టైం? లంచ్ 2 o'clock ఉంటుంది. 2 o'clock. మరి నైట్ తిన్నారు 7 తర్వాత తింటే ఏమవుతుంది? 7 తర్వాత తింటే ఏమవుతుంది కానీ 7 లోపు సన్సెట్ లోపు తినేస్తే కొంచెం తినే టైంకి మనం పడుకునే టైంకి డైజెస్ట్ అయిపోతుంది. మరి ఆకలి వేస్తే తర్వాత ఆకలి వేయదు. ఏం వేస్తే మేము ఫుడీస్ మాలంటానికి వేస్తుంది. వేస్తే అంటే అలవాటు అయిపోతుంది. బేసికలీ ఫస్ట్ ఒక 21 days మీరు ఫస్ట్ ట్రై చేస్తే 7 లోపు తినడానికి, దాని తర్వాత ఇంకా తర్వాత ఆకలి లేదంటావు. మధ్యరాత్రిలో వేస్తే నీంద పడుకుంటుందా? పడుకుపోయినా ఎంత ఆకలిస్తుంది. ఇట్స్ ఆల్ ఇన్ యువర్ బ్రెయిన్. మూసుకొని పడుకోవాలని చెప్పి లేచి వాటర్ తాగి పడుకో. ఇప్పుడు నేను ఈ మాత్రం లావు ఉన్నాను కదా, ఇప్పుడు ఈ మాత్రం లావుని ఎన్ని రోజుల కల్లా కరిగించగలను? కన్సిస్టెంట్ గా ఒక 3 months నువ్వు యోగా చేస్తే. యోగానా? యోగా నాకు నేర్పించే యోగా ఎలా చేయాలి? స్టార్టింగ్ ఫస్ట్ యోగా చేయాలంటే యోగా మ్యాట్ కొనాలి. అక్కర్లేదా? నువ్వు 4 రోజులు కరెక్ట్ గా చేస్తే తర్వాత కొనుక్కో. ఫస్ట్ అందరూ చేసే మిస్టేక్ యోగా చేయాలంటే ఫస్ట్ యోగా వేర్ కొనుక్కోవాలి, షూస్ కొనుక్కోవాలి. అయితే ఇప్పుడు ఏం యోగా చెయ్యాలనే లోపల తప్పని ఇప్పుడు నాకు తప్పన వస్తుంది యోగా చెయ్యాలని. ఇప్పుడు రేపు మార్నింగ్ నేను ఏం చేయాలి? రేపు మార్నింగ్ ఏం చేయాలి? ఫస్ట్ ఈ రోజు నైట్ వేగంగా పడుకోవాలి, రేపు మార్నింగ్ ఎర్లీగా లేగాలి. ఓకే, పడుకోవడం వదిలే. రేపు మార్నింగ్ ఎర్లీగా లేసాను, 5 గంటలు లేసాను. ఓకే, 5 o'clock లేచిన తర్వాత వామ్ వాటర్ తాగాలి, బ్రష్ చేయాలి. ఇఫ్ ఇన్ కేస్ మలాసనలో కూర్చొని వామ్ వాటర్ తాగి. మలాసన తెలీదా నీకు? తెలుసు. చూస్తాను కావాలంటే ఇక్కడ. మలాసనలో కూర్చొని వామ్ వాటర్ తాగి, వామ్ వాటర్ అయిపోయిన తర్వాత కొంతసేపు అలా అటు ఇటు వాకింగ్ చేసి యోగా మ్యాట్ వేసుకొని యోగా చేసుకుంటే. యోగా మ్యాట్ లేదు, బొంత వేసుకొని ఉంటున్నా. నెక్స్ట్ చెప్పు. తర్వాత మెడిటేషన్ ఫాలోడ్ బై మెడిటేషన్ చేసి. మెడిటేషన్ చేస్తే నిద్ర రాదా? మెడిటేషన్ చేస్తే నిద్ర ఎందుకు వస్తుంది? ఇలా కాన్షియస్లీ అవేర్. కాన్షియస్లీ అవేర్ పెద్ద మాటలేదు. కాన్షియస్లీ అవేర్ అంటే ఒక స్టార్టింగ్ 10 minutes ఆఫ్ పద్ధతిగా కూర్చోడానికి ట్రై చేయాలంటే. అంటే మటన్ వేసుకొని
బ్రెయిన్ ఏం చెప్తాదంటే లేవాలి, ఆ పని చేయాలి, ఈ పని చేయాలి అని. నా brain వెళ్ళి మనసులో పడుకో urgent గా. కాదు, మనం కళ్ళు మనం మూసుకోగానే కూర్చొని- మసాలా వడ, వెజ్ బర్గర్ అని చెప్తుంది. కూర్చొని మన బ్రెత్ పైన మనం ఆ, శ్వాస మీద ధ్యాస అంటారు కదా, పెట్టాను గ్యాస్ పెట్టి. ఆ, అది ఒక 10 minutes చేస్తే అలా అలా డే బై డే ఇంక్రీజ్ చేయొచ్చు. ఓకే 10 minutes కాస్త 20 minutes, 20 minutes కాస్త 1 hour. అవన్నీ సీక్రెట్ అదేనా? Your friend also. అదిరా సంగతులు. ఇలాగా పక్కా మేము ఇలాంటి వైపుతోనే మేము మళ్ళా వస్తాం. మళ్ళా లైక్ నెక్స్ట్ వైబ్ ఎలా ఉంటదంటే మళ్ళీ టైం వేస్ట్ చేస్తాం. మళ్ళా టైం వేస్ట్ చేస్తాం. అరే ఏట్రా అంత గేమ్ ఆడుకుంటున్నాను. పక్కా స్టే ట్యూన్ నేను చెప్తాను. మీరు ఆగండి. పక్కా ఇల్లు తీసుకొని మళ్ళా వస్తాను. వీళ్ళతో రచ్చ ఇది బేసిక్. అదే 7 తర్వాత 8 తిందు, 7 తర్వాత 8 తాగదు. అదేమో 7 తర్వాత అన్ని ఏదైనా 10 తర్వాతే, ఏదైనా ఏదైనా ఆఫ్టర్ 10. అదే ఆఫ్టర్ 10. అదే అంటే మీరు అనేది అంటే అన్నారు కానీ సో సారీ గైస్. ఇది మాతో వైబ్ ఇలా ఉంటది అనమాట. సో టిల్ ద నెక్స్ట్ వీడియో, స్టే హంగ్రీ, కీప్ ఎక్స్ప్లోరింగ్. టాటా.